నువ్వు మార్పు చెందు. మనుషులు మీకు ఎలాగూ చేయవలనని మీరు కోరుదురు అలాగూ మీరు వారికి చేయుడి. చాలాసార్లు మన దైనందిక జీవితంలో అనేక మంది ఇలా మాట్లాడుతూ ఉంటారు, లేదా మనం వింటూ ఉంటాం. తల్లిదండ్రులు కొంతమంది పిల్లలతో అంటారు, నీతో విసిగిపోయాను, నిన్ను అరిచేర్చి నా ప్రాణం పోతుంది అని. నీలాంటి వాడు, నీలాంటి అమ్మాయి పుట్టకపోయినా బాగుండేది అని. తాగుబోతూ భర్తను భరించి ఆ భార్య అంటది, నీలాంటి భర్త నాకెందుకు దొరికాడు అని. అలాగే భార్య కూడా విసిగిపోయి భార్యల విషయంలో కూడా నీలాంటి భార్య ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే అనేవాళ్ళు కూడా ఉంటారు. విధేయత చూపించని భార్యను, లోబడిని గయ్యాలి భార్యను, అనుమానం అనే పేరుతో వేధిస్తున్న భార్యను భరించి కొన్నిసార్లు మగవాళ్ళు ఇక నా భార్యను భరించలేను, విడాకులు తీసుకోవాలనుకుంటూ ఉంటారు. రోగిష్టి భార్య భర్తను, తల్లిదండ్రులు, అత్తమామలను భరించలేక, కొడుకులు, కూతుళ్ళు, అల్లుళ్ళు, కోడలు ఇక వీరిని భరించలేను, వీళ్ళు చనిపోయిన బాగుండు అని ఇలా అనేక కారణాలను బట్టి అనేక మంది తరచుగా ఇక నేను భరించలేను, సహించలేను, వారి ఓపిక నశించింది, ఫలానా వ్యక్తి నా జీవితంలో ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే, త్వరగా వీళ్ళ గోల నన్ను వదిలిపోతే బాగుండు, వీరితో ఇక నేను ఒక్క విషయం కూడా భరించలేనంటూ, నిమిషం కూడా భరించలేనంటూ మాట్లాడుతూ ఉంటారు. తరచుగా ఇలాంటి మాటలను మనం వింటూ ఉంటాం. ఒకవేళ ఇది చదువుతున్న నీవు ఇలాంటి మాటలనే పడుతూ చావలేక బ్రతకలేక అందరికీ బరువుగా భారముగా ఉన్నానని నిన్ను నీవు చూసుకుంటూ కుమిలిపోతూ ఎవరికి చెప్పుకోలేక ఎటుపోలేక నీలో నీవే మదన పడుతూ ఉన్నావేమో. ఒకవేళ నీది ఇలాంటి పరిస్థితి కాకుండా ఇలా మాట్లాడే ఇతరులను భరించలేని స్థితిలో ఉన్నావేమో. ఎవరు ఏమి అనుకుంటే నాకేంటి, భరించే నాకు తెలుస్తుంది, ఇలాంటి వాళ్ళతో బ్రతకడం ఎంత కష్టమో అని ఆలోచిస్తున్నావేమో. కానీ ఒక్కసారి నీ మాటలను, నీ చేదరింపులను, నీ చిత్కార్యములను భరిస్తున్న వారి స్థానంలో ఒక్కసారి నిన్ను పెట్టుకుని చూడు. నీ పరిస్థితి బాగలేక నీకు కూడా ఇలాంటి పరిస్థితులే వచ్చి ఉంటే ఎలా ఉండేదో ఆలోచించి చూడు. ఇలాంటి పరిస్థితి నాకు గనుక వస్తే ఎవరికి భారంగా ఉండకుండా తప్పనిసరిగా చనిపోతాను అనుకుంటే, లేకుంటే ఏటైనా దూరముగా వెళ్ళిపోతాను అని అనుకుంటావేమో. కానీ ఇలా నీ కుటుంబానికి దూరంగా వెళ్ళాలనో, లేక నీ బ్రతుకుని ఏడ్చలేక నీవు ఆత్మహత్య చేసుకోవాలనో దేవుడు మనల్ని సృజించలేదు, కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేయలేదు. కానీ ఒకరితో ఒకరం ప్రేమ కలిగి, అనురాగం కలిగి, ఒకరినొకరం సహించుకుంటూ, భరించుకుంటూ, ఒకరినొకరం గణపరుచుకుంటూ, దేవుని ప్రేమ కలిగి ఆయన ద్వారా అన్యోన్య సహవాసం గల వారమే ఉండాలని దేవుడు మనల్ని సృష్టించారు. కానీ నేటి ఆధునిక ప్రపంచంలో మనుషులలో ప్రేమానురాగాలు కనుమరుగైపోతున్నాయండి. అనురాగ సహితులకు బదులుగా అనురాగ రహితులు పెరిగిపోతున్నారు. కారణాలు, సాకులు చెప్పుకుంటూ విడిపోయేవారు ఎక్కువైపోయారు. కానీ బంధాల కోసం, బంధుత్వాల కోసం కలిసి ఉండాలని ఆరాటపడేవారు కొద్దివైపోయారండి. అందుకే నేడు దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది, మనుషులు మీకు ఎలాగూ చేయవలనని మీరు కోరుదురో అలాగూ మీరును వారికి చేయుడి. ఎదుటివారు నిన్ను ప్రేమించాలి, నిన్ను అర్థం చేసుకోవాలి. నీకు అన్ని విషయాలలో సపోర్ట్గా ఉండాలనుకుంటున్నావా? అయితే మొదట నీవు ఇతరులకు అలాగే చెయ్యి, ఇతరులతో అలానే ఉండు అని దేవుడు చెప్తున్నారు. కాబట్టి చిన్న చిన్న కారణాలకే ఇక నిన్ను భరించలేను, సహించలేను, ఓర్చుకోలేనంటూ మన కుటుంబ బాంధవ్యాలను అన్యుల వలె తెంచుకునే వారిగా మనం ఉండక క్రీస్తు ప్రేమ కలిగి అన్యోన్య సహవాసం గల వారమై ఉండుట నేర్చుకుందాం. ఈ మాటలు మీ హృదయంలో ఫలించునుగాక. దేవుడు మీ కుటుంబాలని కట్టునుగాక. దేవుడు అక్క చెల్లెల్ని కట్టునుగాక, భార్యాభర్తల్ని కట్టునుగాక, అన్నదమ్ముల్ని కట్టునుగాక, స్నేహితుల జీవితాలని కట్టునుగాక. ఇలా కుటుంబాలన్నీ ఏకంతో నేను నా ఇంటి వారి ప్రభువుని సేవించదమన్న వాగ్దానం మీ పట్ల దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి.